అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరుగుతోంది. తొలి 2 గంటల్లో 18.76% ఓటింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ క్యూ లైన్లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. తొలి విడతలో 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఎన్నికల్లో 3.60 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అయితే ఆ సమయానికి క్యూ లైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతించబోతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న తొలి దశ ఓటింగ్ కి సంబంధించి మరింత సమాచారం కొలీగ్ వంశీ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా ఉత్తర బెంగాల్ ప్రాంతాలు, అదేవిధంగా దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లో కూడా ఈ మొదటి విడత పోలింగ్ లో 16 జిల్లాలకి సంబంధించి అయితే పోలింగ్ జరగబోతుంది. పోలింగ్ జరుగుతుంది ఆల్రెడీ కంటిన్యూ. ఇప్పటికీ పోలింగ్ శాతం కూడా ఎక్కువగానే నమోదైనట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాంతాలు దేనికి అవకాశంగా ఉండబోతున్నాయి? ఏ పార్టీలకి ఇది మొదటి విడత పోలింగ్ అనేది కలిసి వచ్చే అవకాశంగా ఉండబోతుంది? సుధా, గుడ్ మార్నింగ్. మొత్తంగా చూస్తున్నట్టుగా పశ్చిమ బెంగాల్ ఎన్నిక అందరూ ఊహించినట్టుగానే జరుగుతుంది. సో అక్కడ 8,000 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించిందంటేనే ఎన్నికల రణక్షేత్రం, కురుక్షేత్రం ఏ విధంగా ఉంటుందో మనం గమనించవచ్చు. సో ఇందాక మీరు చెప్తున్నట్టుగా నాటు బాంబు దాడి జరిగిన ప్రాంతం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికన్నా ముందు ఇప్పటి వరకు 18.76% ఓటింగ్ నమోదైందంటే పశ్చిమ బెంగాల్ ఓటరు ఓటేసేందుకు బార్లు తీరనేది మనకు సుస్పష్టమవుతుంది. ఐ న్యూస్ స్క్రీన్ పై కూడా మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరుతున్నారు. ఇక్కడ 2 ప్రధాన పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తృణమూల్ కాంగ్రెస్ కానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికను తీసుకున్నాయి. 2 విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక 152 స్థానాలకు ఎన్నిక జరుగుతుంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది 8 జిల్లాల్లో ఉన్న 54 స్థానాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సుధా, 54 స్థానాల్లో ముర్షిదాబాద్, ఇప్పుడు ఘటన జరిగి గొడవలు జరుగుతున్న ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంతో పాటు నదియా, బీర్భూమ్, హూగ్లీ జిల్లాల్లోని పలు స్థానాల్లో పోలింగ్ అయితే జరుగుతోంది. అక్కడ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసింది. మొత్తం 3.6 కోట్ల మందికి పైగా ఓటు హక్కును తొలి విడతలో వినియోగించుకుంటూ ఉన్నారు. ఇందులో 1.75 కోట్ల మంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమస్యాత్మక ప్రాంతాల నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏదైతే అడిగారో, అంటే మొదటి విడతలో పోలింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే, ఇప్పుడు జరుగుతున్న 8,000 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించడం ఒక ఎత్తు అయితే, గత ఎన్నికల్లో ఇక్కడ జరుగుతున్న 152 స్థానాల్లో 93 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయదుందుభి మోగిస్తే, భారతీయ జనతా పార్టీ 2021లో జరిగిన ఎన్నికల్లో 59 స్థానాలను కైవసం చేసుకుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఈ ప్రాంతం పైనే గురిపెట్టింది. ఎందుకంటే 152 స్థానాల్లో 93 తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటే 59 భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఇక్కడ ఆ సంఖ్యను పెంచుకోగలిగితే ఈసారి అధికారంలోకి రావచ్చనేది భారతీయ జనతా పార్టీ లెక్కలు కడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక అంశాన్ని కూడా మనం మాట్లాడుకుందాం. పశ్చిమ బెంగాల్ ఎన్నిక అనగానే ఈసారి ఎస్ఐఆర్ అక్కడ కీలక భూమిక పోషించింది. ఎస్ఐఆర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే 2021 ఎలక్షన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో 2021లో దగ్గరగా 7.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ తర్వాత అక్కడ అనేక పరిణామాలు జరిగాయి. దగ్గరగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, ఇప్పుడు ఓటింగ్ జరగబోతుంది. తొలి విడత, 2వ విడతలో కలిపి 6.75 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అంటే దగ్గరగా 94 లక్షల మంది ఓట్లను తొలగించింది ఎస్ఐఆర్. ఏం జరగబోతుంది, ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఈ 94 లక్షల మంది గతంలో విజయాలను ప్రభావితం చేశారన్న చర్చలు సాగిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ ఎంత చీలింది, అదేవిధంగా హిందువుల ఓట్లు ఎన్ని తీసేశారనేది కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనకు అందుతున్న ట్రెండ్స్, మనకు అందుతున్న లెక్కలు బట్టి చూస్తే 90 లక్షలకు పైగా ఓట్లను తీసేస్తే అందులో 34% ముస్లింల ఓట్లుంటే 63% పైగా హిందువుల ఓట్లున్న పరిస్థితి కూడా సుస్పష్టం. ఇక తొలి దశలో 3.60 కోట్ల మంది తమ ఓటు హక్కునైతే వినియోగించుకోబోతున్నారు. ఇది ఎస్ఐఆర్ ఒక అంశం అయితే, సుధా, ఇంకొక అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మహిళల రక్షణను సంబంధించి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దీదీ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది, మేము వస్తే మహిళలకు రక్షణ కల్పిస్తాం, శాంతి భద్రతలు ఎక్కడా విఘాతం కలగకుండా చేస్తామని చెప్పి
అమిత్ షా మాట్లాడారు, మోదీ మాట్లాడారు, ఎన్నికల ప్రచార సభలో రాజ్నాథ్ సింగ్ కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. వీటితో పాటు నిరుద్యోగం అనేది అక్కడ ప్రధాన సమస్యగా భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. పరిశ్రమలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి. ఎక్కడ పరిశ్రమలు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలు పెద్దగా వచ్చింది లేదు. మేము వస్తే పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పారు. సో రకరకాల ఈక్వేషన్స్ అటు భారతీయ జనతా పార్టీ వినిపిస్తే, తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటే నమ్ముకుంది, ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నేను పశ్చిమ బెంగాల్ కూతురునంటూ దీది ఎప్పుడు చెప్పుకుంటూ వస్తారు. సో ఆ అంశాలు, మన సంస్కృతిని కాపాడాలన్నా, మన సాంప్రదాయాలను కాపాడుకోవాలన్నా, మన పశ్చిమ బెంగాల్ని, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా ఇక్కడ తృణమూల్ కాంగ్రెసే అధికారంలోకి రావాల్సి ఉంటుంది అని కూడా మమత చెప్పిన పరిస్థితి. ఏది ఏమైనా పోలింగ్ అయితే కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి, కానీ కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేసింది. ఈసీ మొదటి నుంచి ఊహించినట్టుగానే ఎక్కువగా బలగాలను కూడా వినియోగించిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎక్కడికక్కడ మనం స్క్రీన్ పై చూస్తే డార్జిలింగ్ కావచ్చు, అసాన్సోల్ కావచ్చు, బంకూర్ కావచ్చు, బీర్జుమ్ కావచ్చు, ఎక్కడికక్కడ ఓటర్లు అయితే బారులు తీరారు. పెరుగుతున్న ఓటింగ్ శాతం ఎవరికి అంటే గతంలో మనకు ఒకటి ఉండేది సుధా, ఎప్పుడైనా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగితే అది అధికార పార్టీపై అంటే ప్రభుత్వంపై వ్యతిరేకతగా భావించేవాళ్ళం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన చోట కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే 18.76% పోలింగ్ నమోదైంది. ఇంకా ఓటర్లు అయితే బారులు తీరుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం అసలు ఎటువంటి ఈక్వేషన్స్ జరగబోతున్నాయి, పశ్చిమ బెంగాల్లో ఈసారి ఎవరు గెలుపు బావుట ఎగరవేయబోతున్నారు, సో ఓటరు ఏ విధమైన తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం మనకు ఆ సర్వే వస్తే కాస్త క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సుధా. వంశీ, అయితే ఇప్పుడు హిందూ ఓట్లను తన వైపు లాక్కోవడంలో బీజేపీ సఫలీకృతం అయింది అనుకోవచ్చా? చూడాల్సిన అంశాలు ఇక్కడ రెండు ఉంటాయి సుధా. పశ్చిమ బెంగాల్ ని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది. సో ఎప్పటి నుంచో అంటే 2 సంవత్సరాల ముందు నుంచే పక్కా ప్లాన్ తో భారతీయ జనతా పార్టీ అంటే మనం మాట్లాడుకుంటే కాషాయ దళం అనేది ఇక్కడ పావులు కదుపుతున్న పరిస్థితి. దేశం మొత్తాన్ని మొత్తంగా తమ పాలిత రాష్ట్రాల్లోనూ అంటే తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేదంటే సంకీర్ణ ప్రభుత్వాల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న మోదీ శాఖల పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి కొరకరాని కొయ్యగా మారుతున్న పరిస్థితి. అందులోనూ దీదీపై సమరశంఖమే పూరించారు ఇద్దరు కూడా. మనం మాట్లాడుకుంటే సో మనం గతంలో చాణక్యుడిని చూడలేదు, కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని చాణక్యులుగా పోలుస్తూ ఉంటారు. సో అటువంటి స్ట్రాటజీస్ వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. మోదీ షా ద్వయం ఒక స్కెచ్ చేశారు అంటే అక్కడ ఖచ్చితంగా కాషాయ జెండా ఎగురుతుంది. కానీ పశ్చిమ బెంగాల్లో కాషాయ జెండా ఎగురుతుందా, హిందుత్వ ఓట్లతో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందా అంటే ఆ ఒక్క ఈక్వేషనే పశ్చిమ బెంగాల్లో సరిపోదు. సో క్లియర్ కట్ గా చూస్తే ప్రచారాన్ని హోరెత్తించారు. అండ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి గట్టి లీడర్ లేడు, మమతను అంటే దీదీని ఎదుర్కొనే అంత లీడర్ లేడు అనేది మొదటి నుంచి వినిపిస్తున్నమాట. ఇక్కడ మనం ఒకసారి ఎన్నికల సంగ్రామాన్ని చూస్తే కూడా మోదీ వర్సెస్ దీదీ అన్నట్టుగా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది కదా. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. పోలింగ్ పర్సంటేజ్లు వస్తే ఒక స్ట్రాటజీ అయితే మనకు క్లియర్ కట్ గా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తాయి సుధా. రైట్ వంశీ, థ్యాంక్ యూ.